బెట్టింగ్ ఆడకండి, ఆడే వాళ్ళని ప్రోత్సహించకండి. ఈ షార్ట్ ఫిల్మ్లో నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఈ వీడియోగా తీయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూసే ఏ ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటన జరగకూడదని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చెప్పు సాయి. మహేష్ ఎక్కడున్నావు? ఇక్కడే సెంటర్లో. రేపు మ్యాచ్ ఏంటి ఐపీఎల్లో? ఆర్సీబీకి టీసీకి. సరే కానీ నేను నీకు మొన్న ₹1,00,000 ఇచ్చా కదా, అవి రేపు ఆర్సీబీ నువ్వు వేస్తావా? అవి మీ నాన్న హాస్పిటల్కి వచ్చారు కన్నా. అలా కాదు మహేష్, ఆ మ్యాచ్ కన్నా నీ విన్నాను అనుకో, ఆ ₹1,00,000 మా నాన్నగారి హాస్పిటల్ ఖర్చులకి, మిగతా ₹1,00,000 నాకు దేనికి దానికి యూజ్ అవుతాయి, అర్థం చేసుకో. సరే అయితే నేను వేసే సైటు రేపు పొద్దున్న 6ంటికి ఓపెన్ అయ్యిద్ది, మ్యాచ్ టైంకి ఓపెన్ అయ్యిద్ది. ఏమంటే రేపు ఆర్సీబీ మీద మ్యాచ్ చేసేస్తా మొత్తం. సరే కానీ మహేష్, రేపు సాయంత్రం అయితే ఆర్సీబీ మీద వేసేయి ఆ ₹1,00,000, సరేనా? సరే సాయి, రేపు సాయంత్రం మ్యాచ్ జరిగే ముందల గంట ముందల సైట్ ఓపెన్ అయితే సైట్లో వేసేస్తా. సరే అయితే ఉంటా. ఏం చేస్తున్నారు? కొత్తది వీడియో ఎడిట్ చేస్తున్నా కుమరం, దా కూర్చో. హలో 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 చెప్పురా. కుమరం, మన డబ్బులు తీసుకుని ఎప్పుడు ఇస్తావు? సాయి అన్న డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇచ్చేదా తర్వాత నీకు ఇస్తారు. అయినా ఆడికి ఎందుకు ఇచ్చారు డబ్బులు? మొన్న నాన్న హాస్పిటల్కి వచ్చి దాచిన డబ్బులు ఫిట్టింగ్ చేసి పోగొట్టేసాడు. ఇక నీ డబ్బులు వచ్చినట్టే. అవునా? అరే మొన్న నాన్న హాస్పిటల్ డబ్బులే వాడేశాడరా, నీ డబ్బులు ఎక్కడ తెచ్చిస్తాడు? ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిసిందంటే ఇంకా ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. సరే. నీ ఎదుగు డబ్బులు ఇచ్చా. లైఫ్ ఇక్కడ తాగిపోయినట్టుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క డబ్బు కోసం ఆశపడి నన్ను కన్న నాన్ననే మర్చిపోయాను. ఒక పక్క ప్రాణం కన్నా విలువైన స్నేహితుల నమ్మకాన్ని కోల్పోయాను. ప్రాణం పోయినా పర్లేదు కానీ
పరువు పోతే నేను భరించలేను. నేను చేసిన తప్పుకి నేనే శిక్ష విధించుకోవాలి. నేను సంపాదించిన దాని గురించి ఆశపడినందుకు ఈరోజు ఈ క్షణం నా కథ ఇక్కడి వరకు వచ్చింది. బెట్టింగ్ బెట్టింగ్ ఫోన్ ఫోన్ పిలిచిన పిలిచిన రానంటావా కలుసు హలో మహేషు, ఏంటి సాయి ఈ టైంలో ఫోన్? చెప్పేది విను. రేపొద్దున బెట్టింగ్ క్యాన్సిల్, ఓకేనా? నువ్వేగా సాయి బెట్టింగ్ వేయమన్నది. చెప్పించే మహేషు, రేపు బెట్టింగ్ క్యాన్సిల్, ఓకేనా? రేపు క్యాన్సిల్ చేసేస్తలే బెట్టింగ్. సరే ఉంటా అయితే, బాయ్. సరే.